మధుబాబు గారు. మీరు చెప్పింది కరెక్ట్ సార్. కర్మ ఎవరిని వదలదు, కర్మ అందరినీ దాని పని చేసుకుంటా పోతుంది. మన రమేష్ గారు అన్నారు ఇంతకుముందు, సార్ నేనైతే ఫ్యాక్షన్ మొదలైంది పులివెందల, దీని మీద కట్టుబడి ఉన్నాను సార్. పులివెందలలోనే మొదలైంది సార్ ఫ్యాక్షన్ అనేది. రాజారెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారు, రాజారెడ్డి గారు ఎంతమందిని చంపారు, ఒక్కసారి గూగుల్లో కొడితే అన్ని బయట వస్తాయి. ఎంతమంది ఆయన సార్ చెప్తున్నాడు గూగుల్ అని. జనసేన పార్టీ ఉందా లేదా, జనసేన పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారని రమేష్ గారు అడిగారు. రమేష్ గారు, ప్రజలకు అవసరమైనప్పుడు మేము వస్తాం, మేము ఉన్నాం. ఎలా ఉంటామంటే మేమేమి రాజకీయ ఈ రోజు అధికారం వచ్చింది కదా అని దాచుకోవాలన్నో పదవులు కావాలని ఎప్పుడు మేము ప్రయత్నించాల. ప్రజల కోసం మేము ఉన్నాము. ఎప్పుడు ప్రజలకు కష్టం అనిపిస్తే ఆ రోజు జనసేన పార్టీ తన విశ్వరూపాన్ని చూపిస్తుంది, అధపాదాలను తొక్కేస్తుంది. మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన పాపాలే, మీరు చేసిన అన్ని వైసీపీ అనే గవర్నమెంట్ చేసిన పాపాలకి ఈ రోజు ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నారు సార్. ఒక్కసారి ఏ మీడియా, అన్ని మీడియా ఛానల్ ఒక్కసారి చూడండి సార్. మున్సిపల్ ఎలక్షన్స్, లాస్ట్ టైం జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ మీడియా ఛానల్ పోయినా ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని చేశారు సార్ వైసీపీ వాళ్ళు. ఒకసారి గమనించండి సార్. ఏకగ్రీవాలని సార్, ఇదా అంటే 175కి 175 ఎక్కడైనా ఉంటుంది సార్? ఎక్కడైనా జరుగుతుందా ఇది? 175 కావాలా? మొత్తం ఏకగ్రీవాలు కావాలా? ఇలాంటి పరిపాలన చేసింది ఎవరు సార్? మీరు సార్. మీ వల్ల ఇప్పుడు కూడా మీరు రెచ్చగొట్టి మీరు విధ్వంసాలు సృష్టిస్తుంటారు సార్. ఎప్పుడైతే ప్రజల తీర్పు ఇచ్చినారో దాన్ని కూడా, ఆ తీర్పును కూడా మీరు గౌరవించే పరిస్థితుల్లో మీరు లేరు. ప్రజల తీర్పును కూడా గౌరవించే పరిస్థితులు లేరు. ఈవీఎంలు అంటున్నారు, ఏదో ఒక కాజు పెట్టుకుని బయట వస్తున్నారు. ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అధికారంలో ఉన్న రోజు ఏ రోజు బయట రాలా. ఈ రోజు ప్రతి ఒక్క దానికి బయట వచ్చి జనాలకు కూడా చేసుకొని లేనిపోని సమస్యలు సృష్టిస్తూ ఎన్ని గమనించండి. ఇంకోటి సార్, మీకు 11 సీట్లు రావడానికి మెయిన్ కారణం మీరే, మీలాంటి వాళ్ళే. ఎందుకంటే మాటకు ముందు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, ఆ మొత్తం టోటల్ అంటే మీ బిహేవియర్, మీరు మాట్లాడే విధానం వల్లనే మీకు ఈ 11 సీట్లు ఈరోజు వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడ మారండి, నిజాలు చెప్పండి, నిజాలను బతకండి. ఇప్పటికైనా ఈ పులివెందల కాదు సార్, పులివెందల్లో వివేకానంద రెడ్డికి మించిన లీడర్ లేడు. వైఎస్ రాజశేఖర గారు హైదరాబాద్ లో ఉంటే ఎప్పుడు పులివెందుల మొత్తం కాపాడిందంతా వివేకానంద రెడ్డి గారు. ఆయనకే రక్షణలే, ఆయనే చంపేశారు. ఈ రోజు ఆయన కూతురు రావాలన్నా, ఆయన కూతురు ఆ ఊరికి రావాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది. ఇంకెందుకంటే ఫ్యాక్షన్లు ఏముంటాయి సార్? మీరు కొత్తగా పులివెందులో ఫ్యాక్షనే లేదు, అదేదో తిరుమల లాంటి పవిత్ర స్థలం లాంటి మారుతారు మీరు. ఎక్కడ మొదలైంది చెప్పండి? మీరు చెప్పండి, ఎక్కడ మొదలు? రాజారెడ్డి గారి నుంచే మొదలైంది ఫ్యాక్షన్ అనేది. ఎంతమంది చెప్పండి మీరు? ఎంతమంది విమర్శలు చేశారు? పులివెందులలో ఇంకోరు రాకూడదు సార్. నేనే ఉదాహరణ సార్. ప్రజారాజ్యం పార్టీ ఒక్కరి తర్వాత ఒక్కరు మాట్లాడండి. చిరంజీవి గారి మీటింగ్ వస్తుందని ఒక్క నిమిషం, ఒక రోజు ముందంటే మా కార్లు ధ్వంసం చేశారు అక్కడ. మీరు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను చెప్పేది ఏనండి. అడుగు పెట్టకూడదు అని కార్లు ధ్వంసం చేశారు. మధుబాబు గారు, రమేష్ గారు ప్లీజ్, రమేష్ గారు, రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక్కరి తర్వాత ఒకరు మాట్లాడండి. ముగ్గురు మాట్లాడితే వ్యూవర్స్ కి ఏం అర్థం కాదు. రఫీ గారు చెప్పండి. వస్తా మీ దగ్గరికి వస్తా. ఆయన ఏదో క్వశ్చన్ రైజ్ చేశారు. కాదని చెప్పండి. మధుబాబు గారు ఒక్క నిమిషం. మధుబాబు గారు ప్లీజ్. రామాంజల్ గారు కరెక్ట్ చెప్పారు. రామాంజల్ గారు చాలా కరెక్ట్ చెప్పారు. కుప్పంలో కూడా మధు గారు ఒక్క నిమిషం. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఎవరు మొదలు పెట్టారు? ఓకే ఒక్క నిమిషం అండి. మధు గారు ఒక్క నిమిషం. నిన్న తిరుపతిలో రఫీ గారు, రమేష్ గారు నేను అందరికి సమయం ఇస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఆయన ఏదో ప్రశ్న వేస్తున్నారు. ఒక్క నిమిషం అండి రమేష్ గారు. కృష్ణాంజలి గారు ప్రశ్న వేస్తానంటేనే తర్వాత చెప్పండి అన్నారు. నేను ఆగి చూశాను. డిబేట్ లో ఎవరు డెకరం వాళ్ళు గౌరవించుకుని మాట్లాడుకోవాలి. ఏదో 24 గంటలు 1 గంట సేపు నేనే మాట్లాడతానంటే అయిపోతాయండి. ఒక్క నిమిషం అండి, నేను అలా ఏం చేయను. ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తా. ఇంతకింత పెరుగుతుంది ప్రతిరోజు జనాదరణ. మధు గారు ప్లీజ్ అండి. మధు గారు ప్లీజ్. నిజాయితీ ఫలితంలో ఉన్నారు. మధు గారు మీరు మాట్లాడేశారు. ఒక్క నిమిషం ఆగండి. రఫీ గారు దయచేసి ఆగండి ఒక్క నిమిషం. కృష్ణాంజలి గారు, రాజకీయ హింస ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇలాంటి ఘటనలు నివారించడానికి ఎన్నికల సంఘం, పోలీసులు తీసుకోవాల్సిన చర్యలేంటి? కేంద్ర ఈసీ కూడా జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎన్నికల కమిషను, నీలం సాహ్ని.
ఆవిడే చూస్తారు. అయితే ఇక్కడ యంత్రాంగం మొత్తం పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి వాళ్ళే, వాళ్ళ ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కి ఎంత ఉందో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా అంతే ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. ఈ 13 నెలల్లో జరిగినటువంటి ఉప ఎన్నికలు, అన్ని రకాల స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో పోలీసుల బలాన్ని ఉపయోగించారు. ఎక్కడ ఎన్నికలు జరిగాయి మొత్తం కావాలంటే మీరు చూసుకోండి. పోలీసుల ద్వారాగా బెదిరించి ఆ విధమైనటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళని రఫీ గారు ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అప్పుడు ఇలాంటి వ్యవహారాలన్నీ జరిగి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. మీకు రాప్తాడుకు సంబంధించినటువంటి ఒక ఉదాహరణ, ఆ రోజున రామగిరికి సంబంధించిన సమయంలో పోలీసుల యొక్క ఒత్తిడి, పోలీసుల యొక్క బెదిరింపులు, దానికి సంబంధించినటువంటి అంశము నేరుగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అది ఎంత చర్చనీయాంశమైనటువంటి విషయమో తెలిసిందే. మీకు అన్ని చోట్ల, విశాఖపట్నం కానివ్వండి, ప్రతి చోట ఇలాగనే జరిగాయి. మీరు అందుకని కూటమి ఈ రోజున ఎందుకు ఇలాగా ఆలోచిస్తుందో తెలియట్లేదు. దూరదృష్టి లేకుండా బహుశా చంద్రబాబు నాయుడు వ్యవహార శైలికి, గతంలో ఉన్నటువంటి వ్యవహార శైలికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనకు సంబంధించినటువంటి ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో చంద్రబాబు నాయుడు వైఖరి భిన్నంగా ఉంది. చంద్రబాబు నాయుడికి తెలియదు పులివెందల్లో ఏం జరుగుతుందో అని అంటే, చంద్రబాబు నాయుడికి తెలియకుండా, ముఖ్యమంత్రిగా ఉండి తెలియకుండా అంత ఘర్షణ, లేకపోతే కేవలం బీటెక్ రవి మాత్రమే ఆయన ప్రభావం వల్లే పోలీసులు ఇవన్నీ చేస్తున్నారు అనేది ఎవరూ నమ్మలేనటువంటి విషయం. రెండో అంశం ఏంటంటే, సునీత రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలో ఈ రోజున బాధ్యత ఉంది. సునీత రెడ్డికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత. మీరు సిబిఐ విచారణ జరిపిస్తారా? లేదు అని అంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణాల్ గారు వాళ్ళ అధికారంలో ఉన్నారు, సెంట్రల్ లో బీజేపీ ఉంది, వాళ్ళకి కూటమిలో. ఒక్క నిమిషం అండి, అదంతా నేను అడిగాను వాళ్ళని. అయితే ఒకటి వారు ప్రశ్నిస్తుంది ఏంటంటే, అవును అడిగితే సమాధానం ఉందా నేను అడుగుతున్నాను. ఈ ప్రభుత్వం దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర పదే చెప్తున్నాడు దర్యాప్తు సరిగ్గా చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రి మర్చిపోతున్నాడు. తాను ముఖ్యమంత్రిగా ఈ రోజున పునర్విచారణ జరిపించడానికి ఆదేశించవచ్చు. సునీత రెడ్డికి కాదు కృష్ణాంజలి గారు కేసినేని శ్వేత గారు ఎపిసోడ్ తీశారు విజయవాడలో. ఎందుకు ఆ ఉప ఎన్నిక 6 నెలల తర్వాత ఇన్ని నెలలు అవుతున్నా కూడా ఎందుకు జరపలేదని అంటారు. దానికి రఫీ గారి డిమాండ్ న్యాయమైనటువంటి డిమాండ్. రఫీ గారిది నీలం సాహిని ఎవరైతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో 6 నెలల లోపులో రాజీనామా ఆమోదం తర్వాత ఉప ఎన్నికలు నిర్వహించాలి. పులివెందల్లో నిర్వహించేటువంటి వాళ్ళు విజయవాడలో ఎందుకు నిర్వహించరు? ఖచ్చితంగా వాళ్ళ హక్కు అది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజున అడుగుతున్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళదే ప్రభుత్వము, ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ నిలదీయమనండి, వెళ్ళమనండి, వెళ్ళి రిప్రజెంట్ చేయమనండి, అవసరమైతే కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయమని చెప్పండి. న్యాయమైనటువంటి డిమాండ్ రఫీ గారిది. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, పక్షపాతంగా వ్యవహరిస్తుంది అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి రాజ్యాంగంలో. ఇది మంచిది కాదు. ఎన్నికల కమిషనర్ కదా రమేష్ గారు చెప్పండి రమేష్ గారు. ఇందాక కృష్ణాంజలి గారు మాట్లాడేటప్పుడు నేను క్వశ్చన్ అడుగుతానంటే ఆయన మీ టైం వచ్చినప్పుడు అడగండి అన్నారు. కృష్ణాంజలి గారు మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు, కుప్పంలో నేను చంద్రబాబు నాయుడు గారిని స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఇప్పుడు కూడా అడ్డుకున్న దాఖలాలు లేవు. నేను మాట్లాడింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ఒక్క టీడీపీ వ్యక్తిని కూడా మేము నామినేషన్లు వేయకుండా గానీ, లేదా ప్రచారంలో గానీ, లేదా కౌంటింగ్ అప్పుడు గానీ ఎక్కడా కూడా అడ్డుకున్న దాఖలాలు లేవు. ఆ విషయం గురించి మాట్లాడింది ఎందుకో ప్రతి దాంట్లో మధ్యలోకి వస్తారు. ఒక్క నిమిషం రఫీ గారు, ఒక్క నిమిషం వినడం నేర్చుకోండి. మళ్ళీ మేము మాట్లాడుతున్నామని చెప్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టామని చెప్తారు. మాట్లాడేది దౌర్జన్యాలు చేసేది, మాట్లాడేది తెలుగుదేశం జనసేన పార్టీ. టాపిక్ లోకి రండి రమేష్ గారు, చెప్పండి రమేష్ గారు. చందు గారు, యాక్చువల్ గా ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, లేదా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ
ఎవరైనా ఒక స్థానిక ప్రజాప్రతినిధి కానీ లేదా శాసనసభ్యులు కానీ ఎంపీలు కానీ వీళ్ళ చోట చనిపోతే ఆ కుటుంబానికి సాంప్రదాయబద్ధంగా ఏకగ్రీవం చేయడం అనేది ఎక్కడైనా సరే జరుగుతున్న సంప్రదాయం. అటువంటి సంప్రదాయాన్ని కూడా తొక్కి రోజని ఈ రోజున కేవలం పులివెందుల చూడండి. మళ్ళీ రఫీ గారు మాట్లాడతారు, మళ్ళీ ఏదన్నా అంటే బాధపడతారు. సరే ఓకే, రమేష్ గారు కంక్లూడ్ చేయండి, ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? అదే సార్, ఇప్పుడు అలాంటి చోట కూడా ఆ కుటుంబానికి ఆ స్థానాన్ని వదలకుండా ఈ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు అక్కడ క్యాండిడేట్ ని పెట్టడం జరిగింది. కేవలం కుప్పంలో ఆ రోజున ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ లేదా మున్సిపల్ చైర్మన్ కానీ మేము గెలిచాం కాబట్టి పులివెందులు కూడా మేము గెలిచామని చూపించే అలానే ఏకైక కారణంతో వీళ్ళు ఈ రోజున ఎలక్షన్ పెట్టడం జరిగింది. అలాగే ఇంకో విషయం కూడా అండి, నిజంగా వీళ్ళకి పులివెందుల్లో బలం ఉంటే పులివెందుల మండల వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క టీడీపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎలక్షన్లో నిలబడలా. పక్క మండలాన్ని తీసుకుని నుంచి వచ్చి బీటెక్ రవి గారి భార్యని ఎలక్షన్లో అభ్యర్థిగా నిలబెట్టారు. అక్కడే అర్థమవుతుంది వీళ్ళ పరిస్థితి ఏంటనేది. ఆ తర్వాత ప్రచారానికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి మనం గెలవం అనే సూచనలు క్లియర్గా కనపడిన తర్వాత ప్రజలను భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ దాడులు చేస్తున్నారు. మీరు ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా సరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఓడిపోవడం జరగదు. ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుంది. రైట్ ఓకే, ఫైనల్ గా కృష్ణాంజలి గారు కంక్లూడ్ చేయండి, ఏమంటారు మీరు? ఎన్నికలకు సంబంధించి ఈ రోజు రమేష్ గారు ప్లీజ్, రఫీ గారు ప్లీజ్. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యవహారం అండి ఇది. దీన్ని ఇది రాష్ట్ర వ్యాప్త అంశంగా వాళ్ళు రెండు పార్టీలు కూడా దాన్ని తీసుకొచ్చేటువంటి ఉద్దేశం ఇక్కడ పులివెందలు అనేటువంటి అంశం ఉంది. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డం పెట్టుకొని ప్రజల మధ్య చిచ్చు పెట్టేటువంటి విధంగా రాజకీయ చిచ్చులు పెట్టి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందేటువంటి విధంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు తెలుగుదేశం రెండు కూడా వ్యవహరిస్తున్నాయి. ఇది ప్రజలకు మంచిది కాదు. ఈ విధమైనటువంటి విద్వేష రాజకీయాలు మంచిది కాదు. ఇప్పుడు 164 సీట్లు 164 సీట్లని